హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక శుభార్త అయితే వచ్చిందండి. మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆల్రెడీ నిన్నైతే స్టార్ట్ చేశారండి. ఏపీలో మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్లు అందించే కార్యక్రమానికి సంబంధించి నిన్న మనకి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే శ్రీకారం అయితే చుట్టారండి. దీని ద్వారా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజిక వర్గానికి చెందిన 1.2 అంటే మనకి 1,02,000 మంది మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా టైలరింగ్లో 90 రోజుల పాటు శిక్షణ అందించి ఉచితంగా కుట్టు మిషన్లు అయితే ఆ తర్వాత అయితే వీరికైతే ఇస్తారండి. అంటే ఇక్కడ ఎవరైతే బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎవరైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి అయితే ఇక్కడ 1,02,000 మందిని అయితే వీరిని మాత్రమే ప్రత్యేకించి సెలెక్ట్ చేసి వీరికి అయితే ఇక్కడ 90 రోజుల పాటు టైలరింగ్లో శిక్షణ అయితే అందిస్తారండి. అంటే మూడు నెలల పాటు అయితే ఈ శిక్షణ అయితే ఉంటుందండి. దాని తర్వాత ఏంటంటే వీరికైతే ఆ కుట్టు మిషన్ ఏదైతే ఉందో కొనుగోలు చేసినటువంటి కుట్టు మిషను, ఆ కుట్టు మిషన్ కూడా వీరికైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా వీరికి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ఇక ఎవరైతే ఆర్థికంగా వెనకబడిన ఉంటారో అగ్రవర్ణ పేదలు, అలాంటి వాళ్ళందరికీ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క లోన్స్ అయితే బ్యాంకుల నుంచి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కనుక ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఇప్పటికే మనకి 0 వడ్డీ పథకం ద్వారా లోన్స్ అయితే తీసుకుంటూ అయితే ఉంటున్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే 0 వడ్డీ పథకం కాకుండా మామూలుగా శ్రీనిధి పథకం ద్వారా అయితే లోన్స్ అయితే వీరికి అంటే 0 వడ్డీ పథకం కాకుండా వీరికి ప్రత్యేకించి లోన్స్ అయితే ఇస్తుందండి. ఈ లోన్స్ అంటే ఎలాగంటే వీరికి 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చారనుకోండి, ఇందులో ఒక 50,000 అనేది సబ్సిడీ మీద ఇక్కడ ప్రభుత్వం భరిస్తుందండి. ఆ 50,000ని కంప్లీట్గా సబ్సిడీ మీద ప్రభుత్వమే ఇక్కడ కడుతుంది. మిగతా 50,000 తీసుకుని మీరు కడితే సరిపోద్ది. అంటే 1,00,000 రూపాయలు తీసుకున్న తర్వాత మీరు 50,000 ప్రభుత్వం కడుతుంది కాబట్టి 50,000 మీరు కడితే సరిపోద్దండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఈ యొక్క లోన్స్ అయితే బ్యాంక్ లింకేజీ లోన్స్ కింద అయితే పరిగణిస్తారండి. వీటిని ప్రజెంట్ అయితే ఈ యొక్క లోన్స్ అయితే ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారండి. నిన్నటి రోజున చూసుకుంటే కనుక దీనికి సంబంధించి 645 కోట్ల పైగా అయితే కేటాయించడం అయితే జరిగిందండి. ఈ డబ్బులన్నీ కూడా డైరెక్ట్ ఏంటంటే బ్యాంకులకి అయితే వెళ్తాయండి. అంటే ఏంటంటే ఇక్కడ సబ్సిడీ రూపంలో వీరికి జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ డబ్బుల్ని. ఇక్కడ ఎవరైతే డ్వాక్రా మహిళలు లోన్స్ తీసుకుంటూ ఉంటారో వారికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది పడుతుందండి. ఇక్కడ డ్వాక్రా మహిళలు మీకు చెప్పాను, శ్రీనిధి పథకం ద్వారా ఎవరైతే లోన్ తీసుకుంటూ ఉంటారో పర్సనల్ లోన్స్ అలాంటి వాళ్ళకి కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఆల్రెడీ గతంలో తీసుకున్న వారికి కూడా. ఇక ముందు కూడా ఎవరైనా డ్వాక్రా లోన్ తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మహిళలు శ్రీనిధి పథకం ద్వారా కూడా తీసుకోవచ్చండి. ఇలా పలు రకాలుగా ఏంటంటే వీరికి లోన్స్ ఇచ్చే మార్గాలు అయితే ఉన్నాయండి. బ్యాంకుల నుంచి అయితే వారు అయితే లోన్స్ అయితే కల్పిస్తారండి. ఇక సామాన్యంగా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలకి 10 లక్షల వరకు కూడా లోన్స్ అయితే కల్పిస్తారండి. ఈ యొక్క 10 లక్షలు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ డబ్బులు అనేది కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఏడాదికి ఒకసారి కానీ 2 సార్లు కానీ 0 వడ్డీ పథకం ద్వారా క్లియర్ చేయడం అయితే జరుగుతుందండి ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా. సో దాంతో సంబంధం లేకుండా ప్రత్యేకించి ఈ యొక్క లోన్స్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాగా మనకి ప్రోత్సాహకాలు అయితే ఇస్తూ ఉంటుందండి. ఇక దీంతో పాటే మీకు కుట్టు మిషన్ల కోసం ఆల్రెడీ చెప్పుకున్నాను కదండి. కుట్టు మిషన్కి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి అక్కడి నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. ప్రధానంగా చూసుకుంటే కనుక కుట్టు మిషన్లు ఎవరైతే పొందుతారంటే ముఖ్యంగా ఎవరైతే టైలరింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుందో నేర్చుకోవాలండి. 3 నెలల పాటు టైలరింగ్ అనేది నేర్చుకోండి. దాని తర్వాత ఏంటంటే కుట్టు మిషన్ను మీరు పొందొచ్చండి. ఇక్కడ ముఖ్యంగా మీరు ఎవరైతే మహిళలు ఉంటారో 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఉంటే సరిపోద్దండి. 18 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా మహిళలు ఉంటే కనుక ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వెళ్ళి అయితే జాయిన్ అవ్వి ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ శిక్షణలో మీరు అయితే జాయిన్ అవ్వి శిక్షణ అనేది పొంది దాని తర్వాత మిషన్ కూడా ఇస్తారండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ రకంగా అయితే మిషన్ కూడా పొందొచ్చు. ఇక ఈ యొక్క శిక్షణ తీసుకోవడానికి కొన్ని మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం అయితే పెట్టడం అయితే జరిగిందండి. అంటే ఏంటంటే బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో అంటే పేదరికంలో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పిస్తారండి. ముఖ్యంగా చూసుకుంటే కనుక వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ చూసుకుంటే కనుక విలేజెస్లో చూసుకుంటే కనుక 1,50,000 కింద, అదేవిధంగా ఈ సిటీలో చూసుకుంటే కనుక 2,50,000 కింద ఈ విధంగా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. అలాగా ఎవరి యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో అదేవిధంగా ఎవరైతే బీసీలోని అదేవిధంగా ఓసీలో అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో ఇక కాపుల్లో అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పించడం అయితే జరుగుతుందండి. 90 రోజుల పాటు అయితే ఒక శిక్షణ అయితే ఇస్తారండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత కుట్టు మిషన్ అయితే ఉచితంగా అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున మహిళలకు సంబంధించి అయితే శుభవార్త చెప్పిందండి.